హలో చారోస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. ఈరోజు రెసిపీ హోమ్ మేడ్ బ్రెడ్ హల్వా. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేయండి. బ్రెడ్ని నేను 4 పీసెస్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ 4 పీసెస్ బ్రెడ్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని మనం ఈ బ్రెడ్ పీసెస్ని 2 సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో ఇంకొక స్పూన్ గీ వేసేసుకుని అందులోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకుని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత 150 ml వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కాగి మసులుతూ ఉండగానే మనం 150 గ్రామ్ షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోనే ఇలాచీ పౌడర్, అలాగే ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి జిగురు పాకం వస్తుంది. ఆ జిగురు పాకం రాగానే మనం వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అనేవి ఈ షుగర్ సిరప్లో వేసేసుకుని డిప్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది ఈ బ్రెడ్ పీసెస్కి పట్టేసిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలు అయితే కాచి చల్లార్చిన పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పాలన్నీ దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఇందులో ఉంటే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా కోవా వేసాను, కాకపోతే క్లిప్ అనేది మిస్ అయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అంటే ఫంక్షన్స్లో ఎలా అంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వేస్తారు కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా లైట్ స్వీట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా అందరూ తినేలా చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.